జేజమ్మల వచ్చాను. నీ కండిషన్ ప్రకారమే 5 లక్షలు ఖర్చు పెట్టాను. కాబట్టి ఇంకో 20 రోజుల్లో ఎవరు గెలవబోతున్నారో, ఎవరు ఓడబోతున్నారో నీకు బాగా అర్థమైనట్టుంది. ఏమండి, మేము కొట్టిన దెబ్బలకి మీకు మైండ్ బ్లాక్ అయింది సుమి. నాన్న చేతు, అమ్మా భోజనాల ఏర్పాట్లు చూడు. ఓకే. ఓయ్ ఓయ్ ఓయ్, చూసావుగా, అది అనసూయాదేవి దెబ్బంటే. ఎక్కడికి వెళ్ళిపోయారేనా? కనిపించట్లేదేంటి? యావండి, యావండాయ్, ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమయ్యాడీనా? యావండాయ్, యావండి, ఎక్కడికి వెళ్ళారీనా? పని పాట ఏం ఉండదు, ఊపుకుంటూ వెళ్తాడు. నమస్కారం మేడం. నమస్కారం. ఎవరు నువ్వు? కళ్ళు కనపట్లే? కళ్ళకు గంతలు, చేతిలో కత్తి ఎవరి దగ్గర ఉంటాయి? దొంగ దగ్గర. దొంగ దగ్గర. మరెవరు నువ్వు అని అడుగుతావేటి? దొంగ 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 అర్చావంటే కొంత తెగుద్ది. అరవకపోతే దొంగ మా ఇంటికి వచ్చాడని జనాలకి ఎలా తెలుస్తుంది? కొట్టానంటే మూతి పళ్ళు రాలి చేతులు పడతాయి. నేను ఇక్కడి నుంచి వెళ్ళేదా ఖర్చావో నీ ఫోటోకు దండ వేస్తాను. బాబా బాబు, ఆ దండ ఏదో మా ఇంట్లో దేవుడి ఫోటోకి పుణ్యం వస్తుంది. దండలు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా? దొంగని. దొంగవైతే మా ఇంటికి ఎందుకు వచ్చావు? నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. మీ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని ఈ రాత్రి ఇక్కడే రెస్ట్ తీసుకొని వెళ్దామని కొట్టానంటే దొంగలు ఎందుకు వస్తారు? దొంగతనానికి. తెలుసు కదా. మరి నేను రాగానే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వెళ్ళి ఇంట్లో ఉన్న నగలు, డబ్బులు, టవల్ తీసుకురా. టవల్సా? టవల్స్ ఎందుకు? అంటే నువ్వు తెచ్చినవన్నీ మూట కట్టుకొని పట్టుకెళ్ళడానికి. ఓహో, మా ఇంట్లో మరి డబ్బులు నగలు ఏవీ లేవు. అంత లేదు. వంట గదిలో పోపుల డబ్బాలో 10,000, పడక గదిలో పరుపు కింద 5,000, బీరువాలో 20,000. అవన్నీ నాకు తెలుసు. పెళ్లి పట్టరా. అవన్నీ నీకెలా తెలుసు? మంచి దొంగ, చక్కని దొంగ, దొంగరికే దొంగ. మనం ఆస్ట్రాలజీ తెలిసిన దొంగ. నువ్వు పాతాళంలో దాచినా ఏ తాళం లేకుండా బయటికి తీసేస్తా. వెళ్ళి తీసుకురా. వెళ్ళు. నిజంగానే మా ఇంట్లో ఏ డబ్బులు లేవు. నా దగ్గర డ్రామాలొద్దు. వెళ్ళి నీ మొగుడి టవల్ కింద వెతుకు. 40,000 తీసుకురా. మా ఆయన టవల్ కింద 40,000 ఉన్నట్టు నీకెలా తెలుసు?
మీకు ఇదేం పోయా కలవండి. మీ ఇంట్లో మీరే దొంగతనం చేయడం ఏంటి? పోనీ పక్కింట్లో చేయమంటావా? కాళ్ళు ఎరగొడతాను. అసలు ఈ దొంగ వేషం ఏంటి? ఏ మీ అమ్మ రోజుకో వేషం వేయంగాలేంది, నేను ఒక చిన్న వేషం వేయడం తప్ప. తప్పున్నారా? అదృష్టం బాగుండి ఎవరు చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే కరెంటు స్తంభాన్ని కట్టేసి కుళ్ళపరిచేవారు. అయినా మా అమ్మ గెటప్ వేస్తే మీరు వేయాలని రూల్ ఉందా? మరెత్త 6 ఆకులు చదివితే అల్లుడు 7 ఆకులు చదవాలంటారు. అత్తకు పోటీగా ఈ అల్లుడు వేశాడు. అబ్బో! కౌసల్య గారు రామ మధు ఏం చేస్తున్నారండి? అది దొంగతనం చేస్తున్నాను. దొంగతనమా? మీరుండండి. ఆయన మాటలకేం గాని రామ్మ కాఫీ తాగుదా గాని. థ్యాంక్స్ అండి. ప్రస్తుతం నాకేం తాగాలన్న మూడ్ లేదండి. ఏమ్మా ఏమైంది? ఏం లేదండి. అనసూయాదేవి గారు ఖర్చు పెట్టడంలో స్పీడ్ పెంచుతున్నారండి. చాలా తెలివిగా ఖర్చు పెట్టేస్తున్నారండి. ఇలాగే ఖర్చు పెడితే ఆవిడ గెలవడం, నా ఇల్లు పోవడం ఖాయమండి. అదే కొంచెం టెన్షన్ గా ఉంది. దాని బొంద. ఆ పిసినారిని ఎంత ఖర్చు పెట్టినా ఎక్కడో చోట దాని పిసినారితనమే దాన్ని ఓడిస్తుంది. నేను అలాగే అనుకున్నానండి. కానీ కొడుకులు కోడళ్ళు కలిసి వారం రోజులు ఖర్చు పెట్టే డబ్బుని ఒక్క రోజులో ఖర్చు చేసేస్తున్నారు. వాళ్ళ కన్న ఐడియాలు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదు. ఉన్నాడుగా పాపాల భైరవుడు మా తమ్ముడు. వాడు అమెరికా నుంచి వచ్చింది ఈ దిక్కుమాల ఐడియాలు ఇవ్వడానికే. నువ్వేం భయపడకమ్మా. దాని అప్పలాంటి ఐడియాలేసి వాళ్ళని ఓడిద్దాం. నిజంగా ఆపగలమంటారా? బలవంతంగా ఖర్చు పెట్టించలేం గాని బలవంతంగా పెట్టే ఖర్చును ఆపడం ఎంత పనమ్మా. అయినా ఐడియా లేటర్లో నువ్వు వాడకంటే తక్కువ. బుర్రకి పదును పెట్టి ఒక మంచి ఐడియాని బయట పెట్టు. వాళ్ళ పని పడదాం. ఆలోచించమ్మా. చైతన్య గారు, చైతన్య గారు, చైతన్య గారు, ఏమండి చేతు గారు? ఏం కావాలి? తాజ్ బోలియా హోటల్ నుంచి భోజనాలు వచ్చాయి సార్. ఏంటి 5 స్టార్ హోటల్ తాజ్ బోరియర్ నుంచి భోజనాలా? హలో బ్రదర్, అడ్రస్ కరెక్టేనా? అవును సార్, నేను వచ్చింది తాజ్ బోలియా నుంచి. హలో బ్రదర్, మేము అడిగేది భోజనాలు తెచ్చిన అడ్రస్ గురించి కాదు, ఇచ్చే అడ్రస్ గురించి. కైకాల చైతన్య గారు ఎవరు? నేనే, చెప్పండి. అయితే అడ్రస్ ఇదే సార్. మీరు భోజనాలు దింపుకుంటే మేము వెళ్ళిపోతాం. ఓకే అన్నయ్యలు, రాత్రి భోజనాలకి నేనే తెప్పించాను. మీరు లోపల పెట్టుకోండి. మీరు పదండి. మీరు దింపండి. తీసురండి. బాబు, మీరు వెళ్ళి భోజనాలు దించండి. సుమతి, కాసిన మంచినీళ్ళు తాగు. నువ్వు మందులు వేసుకోవడం లేదా సుమతి? వేసుకున్న ఉపయోగం ఏముందండి? కొండెక్కుతున్న దీపానికి కోటి చేతులు అడ్డం పెట్టినా ఆరిపోక తప్పదండి, తప్పదు. పిచ్చిదానా, శరీరం అంటే జబ్బులు రాకుండా ఉంటాయా? మందులు వాడుతుంటే జబ్బులు తగ్గకుండా ఉంటాయా? వాటి పని అవి చేస్తుంటే మన పని మనం చేసుకుంటూ పోవాలి. అదే జీవితం. ఇక మీదట మందుల విషయంలో అజాగ్రత్త చేయొద్దు. నాకే మందులు వద్దండి, నాకు బతకాలని లేదు. ఏమిటి సుమతి ఆ మాట? ఇప్పుడు ఏమైందని అంత పిరికిదానిలా మాట్లాడుతున్నావు? ఇది పిరికితనం కాదండి, విరక్తి. నా వల్ల ఎవరికి ఉపయోగం లేనప్పుడు నేనెందుకు బతికుండాలండి? ఏం ఉద్ధరించడానికి బతకాలి? ప్రాణం ఉన్న శవంలా ఇలా పడుండడం కంటే చావడమే మంచిదండి. తప్పు సుమతి, చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. చావు సమస్యకు పరిష్కారం కాదు. కానీ నా సమస్యకి చావే పరిష్కారం అండి. నేను ఎక్కువ కాలం బతకను,
బతకూడదు. నాన్నగారండి, ఎలా ఉన్నారండి? నేను ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పమ్మా. అడగండి. కష్టాలు వచ్చినప్పుడు మనిషి చావాలా బ్రతకాలా? కష్టాల్ని చంపాలండి, ధైర్యంగా బతకాలండి. ఇదే మాట మీ అమ్మకి చెప్పమ్మా. మధు. అమ్మా, ఏమైందమ్మా? చావు దగ్గర పడిందమ్మా. ఈ శరీరం ఎక్కువ కాలం ఉండనుంటుంది. ఏమిటమ్మా ఆ మాటలు? నీకేం కాదమ్మా. ఆ దేవుడు నీకు నిండు నూరేళ్ళ ఆయుష్ ఇస్తాడమ్మా. అంతుపట్టని రోగాలతో 60 ఏళ్ల ప్రయాణమే ఎక్కువ. ఇక 100 ఏళ్ళు ఎలా బతుకుతానమ్మా? లేదమ్మా, నువ్వు బతకాలి. మా అమ్మ మాకు కావాలి. నిన్ను నాన్నగారిని మన ఇంటికి తీసుకురావాలి. మళ్ళీ మనమందరం ఎప్పట్లాగా సంతోషంగా ఉండాలి. అదే నిన్ను కోరుకునేది. అది నేను కళ్ళారా చూడాలమ్మా. నేను అదే చెప్తామనుకున్నానమ్మా. ఈ రోగాలతో ఏ రోజు రాలిపోతానో తెలియదు. ఈలోపు ఒక్కసారి మన ఇల్లు చూడాలి. కుదిరితే ఆ ఇంట్లోనే నా ప్రాణం పోవాలి. అమ్మా, నువ్వలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుందమ్మా. ప్లీజ్ అమ్మా, నువ్వలా మాట్లాడద్దు. నీకేం కాదమ్మా. పిచ్చి తల్లి, మనిషి పుట్టాక ఏదో ఒక రోజు చావక తప్పదు కదా. ఆలోపు నా చివరి కోరిక తీరిస్తే తృప్తిగా వెళ్ళిపోతాను. చెప్పమ్మా, మన ఇంటికి తీసుకెళ్తావా? తీసుకెళ్తానమ్మా. మన ఇంటికి నిన్ను తీసుకెళ్తాను. చూపించడానికి కాదు, మన ఇంట్లో మనం ఉండడానికి. నిజమమ్మా? నిజంగా తీసుకెళ్తావా? అవునమ్మా, అతి త్వరలో మన ఇల్లు మనకొస్తుంది. నీ కూతురు నీకు శుభవార్త చెప్తుంది. చాలమ్మా, నాకు ఈ తృప్తి చాలు. పునర్జన్మెత్తినంత సంతోషంగా ఉంది. ఇలా విన్నావుగా తల్లి, ఇల్లు వస్తుంది అన్న మాట వింటేనే పునర్జన్మ ఎత్తినంత ఆనందపడింది. ఇక నిజంగా ఇల్లే వస్తే జన్మనిచ్చిన తల్లికి పునర్జన్మనిచ్చిన దానవు అవుతావు. ఉంటాను తల్లి, జాగ్రత్త. అలాగే నాన్నగారండి. ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లోని మీ హోటల్ ఆర్డర్ ఇచ్చా. ఐటమ్స్ అదిరిపోవాలి. కావాలంటే 1000 రూపాయలు ఎక్కువ తీసుకోండి. ఐటమ్స్ తో పిచ్చెక్కించేయాలి. శుభా, ఇక్కడే ఉన్నా బాబు. రాత్రులు సన్ గ్లాసెస్ ఏంట్రా? సర్లే పెట్టుకో. అలాగే బాబు. రేంజ్ బాగా చేయండి, ఓకేనా? ఈ శాలతో ఎవడు? హలో, ఎవరు నువ్వు? నిన్నే, నీ పేరేమిటి? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పా. బొచ్చా? అర్థం కాల, మళ్ళీ చెప్పు. చెప్పా. లో రాయి, చెప్పలో రాయి. చెప్పలో రాయికి నీ పేరుకి సంబంధం ఏంట్రా? నీ పిచ్చ మాట్లాడవా? బలుపా అమాయకత్వమా? ఎక్స్ట్రాలు ఈడు. ఓహో, ప్లేట్ స్టోన్ కంపెనీ వాళ్ళు పంపించారా షూట్ చేసుకుని రమ్మని? మడిచి పెట్టుకో రా. నువ్వు పద.
నాన్న చేతు ఆ. అందరూ వచ్చారా? ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారమ్మా. అయ్యయ్యా, ఏయ్ ఎవడ్రా వీడు? ప్లేట్ స్టోన్ కంపెనీ నుంచి వచ్చాడమ్మా, అంతా షూట్ చేసుకుంటాట. ఆహా. సరే సర్లే. ఇంతకీ జనం అందరూ వచ్చారా? కనీసం 100 మందినే వచ్చుంటారా? వచ్చారండి. వెళ్ళి సాష్టాంగ నమస్కారం పెట్టి పూల పల్లికిలో ఊరేగించుకుంటూ తీసుకురండి. బ్యాండ్ మేళం కూడా పెట్టుంటే ఇంకా బాగుండేది. బ్యాండ్ మేళం ఏంటి? అప్పుడప్పుడు అత్తయ్య గారు మామయ్య గారిని అది చాలా ఆపండి. అటక మీదకి ఎక్కలేనమ్మా, అంతరిక్షంలోకి వెళతానందిట. నలుగురిని వీధిలో మంచిగా పిలిచి తీసుకురాలేదు, పంచులు మాత్రం సంచులు తీసుకొస్తారు. చూస్తూ ఉండండి, కరెక్ట్ గా ఇంకో అరగంటలో ఈ వంటలన్నీ అయిపోతాయి. తినడానికి ఏమీ లేక మీరంతా ప్లేట్లు నాక్కోవడం జరుగుతుంది. అలా జరగకపోతే నా పేరు అనసూయ దేవే కాదు. నిజమా అండి? గంటలో మేము ప్లేట్లు నాకోవడం కాదండి, తినేవాళ్ళు లేక ఊర్లో వాళ్ళు రాక మీరు మీ కుటుంబ సభ్యులు ప్లేట్లు లాగించాల్సి వస్తుందండి. చూసుకోండి. చూసావా, మా అమ్మ అంటే ఏమనుకున్నావు? కరెక్ట్ గా చెప్పారండి. మిస్ మధుమతి, మా అమ్మ పిలిస్తే చచ్చిపోయిన వాడు కూడా వచ్చి తినే వెళ్తాడు. అంటే అత్తగారు పిలిస్తే శవాలు తప్ప మనుషులు ఎవరు రారా బొమ్మతి? అంటే తినటానికి మనుషులు వచ్చినా తిన్న తర్వాత శవాలుగా మారిపోతారేమోనని మీ బావమరిది ఉద్దేశం. అల్లుడు మీరు మొయ్యండి. ఇక్కడుండే డబ్బా కొట్టుకోవడం కాదు, మీరెళ్ళి నలుగురిని పిలుచుకురండి. వెళ్ళండి. ఏంటి తీసుకొచ్చేది? నా ఇంట్లో భోజనాలు ఉన్నాయి వస్తారా అంటే మాకింకా బ్రతకాలనుంది, చావాలనుకున్నప్పుడు వస్తాంలే అన్నారు. మీకెంత మంచి పేరుందో వీధిలోని వీధి కుక్కలు రానప్పుడే అర్థమైపోయిందండి. నా మాట విని ఒక పని చేయండి. ఏంటది? తెప్పించిన వంటలన్నీ ఇంటింటికి పంపించేయండి, పుణ్యమైనా వస్తుంది. సారీ మేడం, అలా చేస్తే దానం అవుతుంది. అగ్రిమెంట్ ప్రకారం అలా చేయకూడదండి. నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్పమంటారు అత్తయ్య గారు? చెప్పండి. భోజనాలంటే ఎలాగూ రావట్లేదు కాబట్టి ఈ జెనిఫర్ డాన్స్ పెట్టామనుకోండి, దాంతో పాటు ఆడవాళ్ళు వస్తారో లేదో తెలియదు కానీ మగవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఒకవైపు డాన్స్ చేస్తారు, మరోవైపు భోజనం చేస్తారు. దాంతో ఆకులో మెతుకు కూడా మిగిలేదు అత్తయ్య గారు. ఆ తర్వాత జెన్నిఫర్ని కూడా మింగేయగలరు. ఆవిడని కూడా ఆకులో పెట్టి నమ్మలేస్తారా? అయ్యో, కొంచెంసేపు మీరు మూస్తారా? నాన్న చేతు, ఇంకా మనం కరెక్ట్ గా 10 నిమిషాలు చూద్దాం. ఎవరైనా వచ్చారా సరే, లేదంటే ఓటమిని ఒప్పుకొని చెంపలేసుకొని 4 కోట్ల మీద ఆశ వదులుకొని నా ఇల్లు నాకిచ్చేస్తారు, అంతే కదండి? అంతకు మించి ఏం చేస్తారమ్మా? మా ఆయన కండువా. మేడం, మీరు వండిన వంటల్లో ఒక్క ఐటమ్ మిగిలిన వేస్ట్ అయిపోతాయి. అంటే
అగ్రిమెంట్ ప్రకారం మీరు ఓడిపోతారు. కాబట్టి ఒక్క ఐటెం కూడా మిగిలిపోకుండా చూసుకోండి. అమ్మా ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? వాటిని నమ్ముదామన్నా అన్న ఐటమ్స్ ఎవరూ కొనరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చూస్తుంటే మనం ఓడిపోతామేమో అనిపిస్తుందమ్మా. అలా జరగకూడదు, అలా జరగకూడదురా. చిట్టి పరిస్థితుల్లో మనం ఓడిపోకూడదు, ఓడిపోకూడదు, ఓడిపోకూడదు. ఎలాగమ్మా? అమ్మా ఎంత ఫుల్గా తిన్నా మినిమం ఇంకా 100 మందికి సరిపడా ఐటమ్స్ ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే ఎవరు వచ్చేట్టుగా లేరు. ఐటమ్స్ అన్నింటినీ ఎలా చేస్తావమ్మా? అందరికీ మనసు పెడితే దారి మాత్రమే దొరుకుతుంది. ఈ అనసూయ మనసు పెడితే దారి రహదారి కాదు, అడ్డదారి కూడా దొరికిపోతుంది.